వరుణ్, కాంగ్రెస్ పార్టీ ఈ ఎవరైతే అసమ్మతులు ఉంటారో అసమ్మతుల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటేసారి 115 మంది అభ్యర్థుల సీట్లు ప్రకటించినప్పటికీ తర్వాత చాలా నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తుల బెడద పార్టీకి ఎక్కువైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అయితే ఒక జాగ్రత్త పడిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా అభ్యర్థులను కూడా ప్రకటించక ముందే ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎవరైతే అసంతృప్తులు ఉంటారో ఎవరికైతే టికెట్ నిరాకరించడం జరుగుతుందో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సమన్వయపరచాలి, ఖచ్చితంగా వాళ్ళందరినీ బుజ్జగించాలని చెప్పి కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఫోర్మెన్ కమిటీలో మాణిక్రావు ఠాకరే, జానారెడ్డితో పాటు మరో ఇద్దరు కూడా మొత్తం నలుగురితో కమిటీ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ టికెట్ ప్రకటించిన వెంటనే ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి కూడా హైకమాండ్ కూడా వీళ్ళని ఆదేశించింది. వీళ్ళు కూడా ఇప్పటికే నిన్న ఇక్కడ ఇందిరాభవన్ లో కూడా సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా అసంతృప్తులు అందరూ కూడా ఏకతాటిపై ఉంటేనే, అంటే పార్టీకి ఏకతాటిపై ఉంటేనే గెలుపు సాధ్యమనే భావనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. అసంతృప్తుల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కూడా వాళ్ళు భావించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో ఏవైతే అనుభవాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తా ఉన్నాం కదా అని చెప్పి, సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి కూడా వీళ్ళందరూ జాగ్రత్త పడుతున్నారని కూడా మనం చెప్పవచ్చు. ఈ గవర్నమెంట్ కమిటీ కూడా ఎవరైతే అసంతృప్త నేతలు, టికెట్ నిరాకరించిన నేతలందరినీ కూడా సమన్వయపరిచి వాళ్ళకి భవిష్యత్తులో పార్టీలో ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా ఒక హామీ అయితే ఇచ్చే అవకాశం కూడా ఈ కమిటీ చేరింది. ముఖ్యంగా టికెట్ల విషయానికి వస్తే ఇప్పటికే ఆ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే 3 దఫాలు మీటింగ్లు కూడా అయిపోయింది. ఆ టికెట్ దాదాపు సగం టికెట్ కూడా ఖరారైనట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇంకొక సగం టికెట్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉన్నందువల్లే జాప్యం జరుగుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ టికెట్ల ఫైనల్ కూడా చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. దసరా తర్వాత ఈ అభ్యర్థుల ప్రకటన ఒకేసారి అన్ని స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతకు ముందే రాష్ట్రంలో బస్సు యాత్ర చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. నేతలందరూ కూడా ఈ నెల 16, 17వ తారీఖులో టెంటేటివ్ గా డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లో బస్సు యాత్ర ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. బస్సు యాత్ర తర్వాత టికెట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ అసంతృప్తుల బెడద పార్టీలకు చూస్తున్నట్టయితే మనము ఒకసారి బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు అనౌన్స్ చేయగానే చాలా నియోజకవర్గాల్లో కూడా గ్రూపులు కూడా ఏర్పడ్డాయి. అదేవిధంగా నాయకుల మధ్యలో 2-3 గ్రూపులు కూడా ప్రతి నియోజకవర్గంలో ఏర్పడ్డ సంగతి. వాటిని మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావులు చాలా రోజులు కష్టపడి చాలా వరకు కూడా కొన్నిటికైతే సద్దుమని ఇలా చేశారు. కొందరికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు. మనము ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి విషయాన్ని చూస్తున్నట్టయితే ఆయనకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా రైతు బంధు సమావేశం చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఇట్లా కొంతమందికి అయితే నామినేటెడ్ పదవులు ఇవ్వగలిగారు. కానీ చాలా మంది మాత్రం ఇప్పటికీ కూడా అసంతృప్తులు, చాలా మంది పార్టీకి సహకరిస్తారో లేదో అనే మీమాంసలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో గ్రూపులు కూడా ఉన్నాయి. సో మరి ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒకంత బీఆర్ఎస్ పార్టీ లోపల కలత చెందుతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అని చెప్పి ముందు జాగ్రత్తగా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో ముఖ్యంగా సీనియర్ నాయకుడు జానారెడ్డి ఉన్నాడు కాబట్టి అతనికి ఇంతకు ముందు ఇట్లాంటి ట్యాకిల్ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇందులో చాలా వరకు కూడా అంటే ఎట్లాంటి రెబల్స్ లేకుండా కూడా, రెబల్స్ కానీ లేదంటే టికెట్ రాని వాళ్ళు పార్టీ మారకుండా కూడా ఇట్లాంటి ఈ కమిటీ ఖచ్చితంగా దోహదం పడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, హైకమాండ్ కావచ్చు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందో, అదేవిధంగా కర్ణాటకలో మంత్రి బోస్రాజ్ ఆ వ్యవహారం ఏదైతే ఉందో అతనికి ఏ విధంగా అయితే నచ్చ చెప్పారో అక్కడ అట్లాంటి ఫార్ములానే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ముఖ్యంగా ఏవైతే అసంతృప్తులు, అదేవిధంగా టికెట్ రాని వాళ్ళు పార్టీ మారకుండా చూసుకోవాలి. అసంతృప్తులకు భవిష్యత్తులో ఇవ్వబోయే ఏవైతే హామీలు ఉంటాయో ఆ హామీలన్నీ వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళందరినీ కూడా పార్టీలో ఉండే విధంగా, అదేవిధంగా పార్టీ ప్రకటించిన వ్యక్తికి మద్దతు తెలిపి పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించేలా ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయానికి వస్తే అభ్యర్థులు టికెట్ల కోసం అప్లై చేసిన వారు దాదాపు 1006 మంది అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ 1000 మంది కూడా టికెట్ అప్లై చేసుకునేటప్పుడే అక్కడ అందులో మెన్షన్ చేయడం జరిగింది ఫామ్. ఒకవేళ మాకు టికెట్ రాకుంటే ఏదైతే టికెట్ కోసం ఇప్పుడు అభ్యర్థిత్వం కోసం డబ్బులు కట్ట ఆ డబ్బులు కూడా రీఫండ్ పోతాయి. మేము పార్టీ కూడా ధిక్కరించము అని చెప్పి అందులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అదే చెప్తా ఉన్నారు. టికెట్
ఇప్పుడే అందులోనే మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి లాయల్ గా ఉండాలి. పార్టీకి లాయల్ గా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎట్లాంటి పదవులైనా కూడా మనకు అందరికీ వస్తాయి. ముందు అధికారంలోకి రావాలి. ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్న నేతలు గాని, నాయకులు గాని, కార్మికులు గాని అందరూ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికైతే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకైతే ఇట్లాంటి అసమ్మతులు అయితే బయటకైతే రావడం లేదు. కానీ చిన్న చిన్న వచ్చినా కూడా వాటిని ఎక్కడికెక్కడ సమన్వయపరిచే చేస్తా ఉన్నారు. అట్లాంటి ఎక్కువ కూడా రేపు వచ్చిన తర్వాత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త